ఏర్పడినందువల్ల అసిస్టెంట్ కమిషనర్ శ్రీ కమల్ ఏకాంబరం ఆత్మహత్య చేసుకున్నారు. కూర్చోండి, నో ఫార్మాలిటీస్. దిస్ మిస్టర్ ప్రవీణ్ కుమార్. ఇతను రీసెంట్ గా 2 నెలల ముందే చనిపోయాడు. దానికి మన డిపార్ట్మెంట్ హెల్ప్ చేసింది. నువ్వు ఎందుకు చచ్చావో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తావా? ఇదంతా బెట్టింగ్ వల్లే సార్. కొంతమంది ఓవర్ నైట్ కోటీశ్వర్లు అయిపోతున్నారు, మరికొంతమంది ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. సో దీన్ని గవర్నమెంట్, పబ్లిక్, మీడియా అందరి నాలెడ్జ్కి తీసుకురావాలి. బుకీస్ ప్లస్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్న కోట్ల విలువైన బ్లాక్ మనీ, వీటిని బయటికి తీసుకురావడానికే నేను సూసైడ్ చేసుకున్నట్టు నటించాను. నాకేం అర్థం కాలేదు సార్. ఇట్స్ వెరీ సింపుల్ ప్రకాష్. ఒక పెద్ద విఐపి బెట్టింగ్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకుంటే ఆ సూసైడ్కి కొత్త కలర్ ఇచ్చి ఆ కేసుని క్లోజ్ చేస్తారు. కానీ ఒక గవర్నమెంట్ అఫీషియల్, అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ కారణం వల్ల సూసైడ్ చేసుకుంటే బాగా హైప్ వస్తుంది. ద ఇష్యూ విల్ బి బిగ్. దట్స్ వాట్ హ్యాపెండ్. బుక్కీస్ని మనం పట్టుకోవాలంటే ముందు వాళ్ళ నెట్వర్క్ని ట్యాప్ చేయాలి. క్రికెట్ బెట్టింగ్లు అరికట్టడానికి కొత్తగా నియమించిన స్పెషల్ స్క్వాడ్ కి శ్రీ పృథ్వీరాజ్ నేతృత్వం వహిస్తూ ముంబై నగరంలో దాడులు నిర్వహించారు. మోస్ట్ ఆఫ్ ద బుక్కీస్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయి ఉంటారు. మనకు బాగా ప్రెషర్ ఉంటుంది. దాని గురించి మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్ ఓన్లీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన టీంలో కొత్తగా జాయిన్ అయ్యాడు. చియర్స్ టు హిమ్. ఈయన సూసైడ్ చేసుకున్న విషయం అందరికీ తెలుసు కదా, మళ్ళీ ఎలా? కమలేకాంబరం సూసైడ్ చేసుకున్నాడని పోలీస్ డిపార్ట్మెంటే ఈ ప్రపంచాన్ని నమ్మించింది. ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ ప్రవీణ్ కుమార్ అనే ఇంకొకరిని సృష్టించింది. ఆ ప్రవీణ్ కుమారే ఇతను. క్లియర్? How long should I wait for you? I can't. Why? पुलिस रेड आ रहे हैं, भाग जाओ. सिक्योरिटी सब टाइट किया है. बेड को पैसा सब केस कर रहे हैं, वर्कर्स को अरेस्ट कर रहे हैं. आप लोग क्या कर रहे हैं? ये सब सेंट्रल गवर्नमेंट के हाथ में है सर. हमारे कंट्रोल में कुछ भी नहीं है सर. ये सभी मालूम नहीं, कुछ तो करना है आप तो. ఇండియా అంతటా స్పెషల్ స్క్వాడ్స్ దాడులు నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ల్ని అరికట్టి సమూలంగా నిర్మూలిస్తామని అసిస్టెంట్ కమిషనర్ శ్రీ పృథ్వీరాజ్ తమ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంతవరకు ఇండియాలో అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో చాలా మంది బుక్కీస్ని అరెస్ట్ చేశాం. కోట్లాది డబ్బు ఇంక్లూడింగ్ ఫారెన్ కరెన్సీస్ సీజ్ చేశాం. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. లాట్స్ టు కమ్. థ్యాంక్ యూ.